హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్దీ అయిన రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చూసేద్దాం రండి. బనానా ప్యాన్ కేక్. దీనికోసం బాగా పండిన అరటిపళ్ళని తీసుకోవాలి. మనం తినడానికి వీలు పడినట్టుగా ఉంటాయి కదా, ఆ విధమైన అరటిపళ్ళని అయితే తీసుకోవాలి. అలాగే బెల్లం తురుముకొని తీసుకోవాలి. అదేవిధంగా దీంట్లోని అలాగే గోధుమ పిండి తీసుకున్నానండి, హెల్త్కి మంచిది కదా. నెక్స్ట్ ఈ అరటిపండు బనానా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలి. బనానా అలాగే బెల్లం బాగా కలిసేటట్టు చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఫ్లోర్ ఉంది కదా, ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అయితే ఆ ఫ్లోర్లో వేసి బాగా కలపాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేయాలి. పిల్లలు ఇష్టంగా తింటారండి. అలాగే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. 1 to 5 years పిల్లలకైతే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ కానీ లేదా గీ కానీ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసేయచ్చు. చూడండి, ఇక్కడ తీసుకున్నాను కదా, దాన్ని స్ప్రెడ్ చేయనవసరం లేదండి. ఈ విధంగా వేసుకొని దీనిపైన ఒక మూత అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. సిమ్లోనే పెట్టి కుక్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంతా మాడిపోతుంది. సో ఈ విధంగా మూత పెట్టి అయితే దీన్ని కుక్ చేయాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని మనకు నచ్చిన సైజులో అయితే వేసుకోవాలి. చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి, టర్న్ చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. పెద్ద సైజులో వేస్తే టర్న్ చేసేటప్పుడు బ్రేక్ అవుతుంది. సో చూడండి, బబుల్స్ వచ్చి ఎంత బాగా ఉందో. పిల్లలు ఇష్టంగా తింటారండి, ట్రై చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా నేను వేసేసాను. ఈ విధంగా ఉంటుంది బనానా ప్యాన్ కేక్ అనేవి. పిల్లలకి పెట్టండి, చాలా హెల్దీ ఫుడ్ అండి. బనానా డైరెక్ట్గా తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా ప్యాన్ కేక్స్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఫైనల్గా అయితే బనానా ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. ఓకే.